శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్ దేవీ భాగవతంలోని మొదటి స్కందంలోని 10వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులోని అంశాలు ఏంటంటే, ఈరోజు మనం చెప్పుకునే అంశాలు: వ్యాసుడు తపమనర్చడం, భగవంతుడైన శంకరుడు వరమొసగుట, రాజగు సుద్యుమ్నుడు ఇలా అను పేరు గల స్త్రీ రూపాన్ని పరిణితి చెందుట, పురూరవుడు జన్మించుట, సుద్యుమ్నుడు దేవిని ఉపాసించడం, భగవతి కృపతో సుద్యుమ్నుడు పరంధామమును పొందడం, రాజు పురూరవుడు ఊర్వశిని పరిణయమాడడం, ప్రతిజ్ఞాభంగ కారణంగా ఊర్వశి రాజును పరిత్యజించి వెళ్ళిపోవడం. ఈ అంశాలు ఈరోజు మనం ఈ అధ్యాయాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిన్నటి రోజు పారాయణలోని శ్రీ మహావిష్ణువు శుంభ నిశుంభులు అనే ఇద్దరు రాక్షసుని చంపాడు అని మనం తెలుసుకున్నాము. ఈరోజు కథలో ఏంటి చెప్తున్నారు సూత మహర్షి వారు అంటే, మునులు అడుగుతున్నారన్నమాట సూత మహర్షిని. సూత మహర్షి, వ్యాసుడు మిక్కిలి తేజస్వి అయ్యి మీరు మొదలే చెప్పి ఉన్నారు అంటే, ఆయన మహా తేజోవంతుడైన వాడు అని మీరు ప్రారంభంలోనే మీరు మాకు చెప్పి ఉన్నారు కదా అని ఒకసారి గుర్తు చేస్తున్నారనమాట అక్కడ ఉన్న మునిగణం కూడా. ఆయన సకల పురాణాలను రచించి సుఖదేవులకు బోధించారు. ఎంతో తపమనురించిన ప్రభావముననే ఆయనకు సుఖదేవులు పుత్రరూపాన్ని ప్రాప్తించారు. ఈ విషయాన్న వ్యాసుని ముఖారవిందము నుండి మీరు వినిన వృత్తాంతం అంతయు విస్తరంగా తెలిపి మమ్మల్ని అనుగ్రహించండి అని అంటున్నారన్నమాట. అంటే వ్యాసుడికి పుత్రజననం ఎలా కలిగింది, దాని గురించి వివరం చెప్పండి అని కోరుతున్నారనమాట అక్కడ ఉన్న మునులు. దానికి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు: సుఖదేవుడు సాక్షాత్తు ఉన్నత శ్రేణికి చెందిన యోగి. సత్యవతీ నందనుడైన వ్యాసునకు ఆయన ఎట్లు జన్మించారో చెప్తాను వినండి. ఒకానొక కాలం నాటి విషయం అది. భాగ్యశాలి అయిన వ్యాసుడు నాకు పుత్రుడు కలగవలను అనే నిశ్చయంతో మేరు పర్వతం మీదకి వెళ్ళాడు. అతడు ఎంతో కఠినమైన తపస్సుని చేశాడు. శక్తి ఉపాసన తప్పక జరగాలి. శక్తిని పూజించిన వాడు జగత్తునకు నిందనీయుడవుతాడు, శక్తిని ఉపాసించిన వాడు వందనీయుడు అవుతాడు అని ఆయన మనసులో ఈ ఆలోచనలు పదే పదే వస్తూ ఉన్నాయి. వ్యాసుడు తపమనరించుచున్న ఈ సుమేరు పర్వత శిఖరమున ఒక ఆశ్చర్యకరమగు ఉపవనం ఉంది. సకల దేవతలు మహాత్ములు అగు తాపసులు అచట క్రీడిస్తూ ఉంటారు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్విని కుమారులు మొదలగు మరియు బ్రహ్మ కూడా సాక్షాత్కరింప చేసుకున్న ఈ మునిగణములు కూడా అతడు ఉపస్థితులై ఉంటారు. నిరంతరము సంగీతము ఆలపించబడుతూ ఉంటుంది అక్కడ ఆ మేరు పర్వతం మీద. సకల చరాచర జగత్తునకు వ్యాసుని తేజస్సు వ్యాపించి ఉంది. ఆయన జడలు అగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అప్పుడు ఆయన తేజస్సును చూచి సచీపతి అయిన ఇంద్రుడు భయం చెందాడు. దేవరాజు మనసుకు బాధ కలిగింది. ఆ భగవంతుడకు శంకరుని వద్దకు వెళ్ళి నిల్చుని ఉన్నాడు. ఆయన స్థితిని చూసి శంకర భగవానులు ఈ విధంగా అంటున్నారన్నమాట. ఏంటంటున్నారంటే, ఇంద్ర, నీవు దేవతలకి ప్రభువివి. నేడెందుకు భయంతో భీతిల్లుతున్నావు? నీ మీద ఎట్టి విపత్తు విరుచుకుపడింది. తాపసుల మీద అసూయ చెందకూడదు. శక్తి సహిత ఉపాస్యుడగున నేను ఇది తెలుసుకున్నాను.
మునిగణములు తపస్సునందు లగ్నమై ఉందురు. వారెట్టి పరిస్థితులలోనూ ఇతరులకు అపకారం అనరించే తలంపరు. శంకరుడు ఇంద్రునితో ఇట్లు పలకగా ఇంద్రుడు స్వామిని చూచి ప్రశ్నించాడు. వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు? అతని మనసులో గల కోరిక ఏమిటి? అది ఎట్టిది అని అడుగుతున్నాడు. దానికి భగవంతుడైన శంకరుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. పుత్రుణ్ణి పొందటానికే కఠినమైన తపస్సును చేస్తున్నాడు వ్యాసుడు. ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తి కాజొచ్చింది. పూర్తి అవ్వడంతోడనే నేను అతనికి చక్కని కుమారుడిని ఇస్తాను అని మళ్ళీ సూత మహర్షి ఇలా చెప్తున్నారు. ఇట్లు శంకర భగవానుడు ఇంద్రునితో చెప్పాడు. తదుపరి జగద్గురువకు శంకరుడు వ్యాసుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వచించాడు. వాసవీనందన వ్యాస, లెమ్ము, ఇప్పుడే నీకొక చక్కని పుత్రుణ్ణి ప్రాప్తించును. పుణ్యశ్లోకుడా, సకల తేజస్సుకు సాకార విగ్రహుడు, జ్ఞాని, కీర్తిని విస్తరింపచేయువాడు, అఖిల జనములకు ప్రియమైన పుత్రుడు నీకు ప్రాప్తించగలడు. అతనిలో సాత్విక గుణములన్నీ సాకారములై ఉంటాయి. దానికి తోడు అతడు సత్యపరాక్రముడై ఉంటాడు అని సూతుడు చెప్తున్నాడు అన్నమాట. భగవంతుడైన శంకరుని మధురవచనములను విని మహాభాగ్యశాలి అయిన వ్యాసుడు ఆ స్వామి చరణాలకు ప్రణమిల్లాడు. తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అనేక సంవత్సరములు శ్రమ వలన ఆయన అలసి ఉన్నాడు. పుత్రుడు ఉదయించడానికి అరుణి అంటే అనగా కామిని నా దగ్గర లేనే లేదు. ఏ స్త్రీనైనాను వరించదనా అన్నచో అది బంధమే కదా. కాళ్లకు సంకెళ్ళు వేసుకొనుటే కదా. స్త్రీ పుత్రోదయమునకు తగినదే. పతివ్రత ధర్మాలను పాటించుట ఎందుకు కూడా నిపుణురాలు. రూపవతియే కావచ్చు, కానీ అది బంధమే అవుతుంది కదా. ఆమె స్వేచ్ఛగా సుఖభోగాలను అనుభవింపకోరుతుంది. గృహస్థుని జీవనము మిక్కిలి సంకటముతో కూడినది. అట్టిది దానిని నేను ఎట్లు స్వీకరించగలను? ఈ విధంగా వ్యాస మహర్షి ఆలోచించసాగాడు. ఇంతలో ఘృతాచి అను అప్సర దివ్య రూపాన్ని ధరించి ఆయన దృష్టికి గోచరించింది. అప్పుడు ఆమె ముని సమీపముననే ఆకాశమునందు నిలబడి ఉంది. ఆ అప్సరసతో ఆమెకు సర్వోన్నత స్థానము ఉన్నది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఈమెను స్వీకరించినచో తపమనరించు మహాత్ములకు మునీంద్రులందరూ నన్ను పరిహసిస్తారు. ఏమైనాను కానిమ్ము, ఉత్తర సుఖము నొసగున్నది గృహస్థాశ్రమమే కదా. ఈ ఆశ్రమము పుత్రుల నొసుకున్నది, స్వర్గానికి చేర్చున్నది, జ్ఞానోదయమైనది, మోక్షాన్ని కూడా ప్రసాదించును అని పెద్దలు చెప్తూ ఉంటారు. మోక్షకాలము కూడా ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా కాలము కిందట నేను నారదుని వలన ఒక ప్రసంగమును విన్నాను. ఊర్వశి అను పేరు గల అప్సరసు ఉంది. ఆ పురూరవుడు ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు. చివరకు ఆమె అతనిని తిరస్కరించింది. మునులు అడుగుగా సూత మహర్షి ఇంకా చెప్తున్నాడు అన్నమాట స్టోరీని. ఇంకా ఏం చెప్తున్నారంటే, మునివరులారా, ఇలా గర్భము నుండి పురూరవుడు జన్మించాడు. అంటే ఇలా గర్భము నుండి పురూరవుడు జన్మించాడు. ఈ ప్రసంగమును నేను ఇప్పుడు వినిపిస్తాను. పురూరవుడు యజ్ఞయాగాదుల యందు సంలగ్నుడై ధార్మిక పురుషుడయ్యాడు. సుజుమ్నుడు అని ఒక రాజు ఉన్నాడు. అతడు ఎప్పుడూ అసత్యమాడేవాడు కాదు, జితేంద్రియుడు. ఒకనాడు సుజుమ్నుడు అశ్వమును అధిరోహించి మంత్రులతో కూడి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఆ గజవనమును ధనువును బాణాలతో నిండిన అద్భుతమైన తురీణమును ధరించి ఉన్నాడు.
వేటాడుచూ వేటాడుచూ సుజుమ్నుడు ఒక విచిత్ర వనం నందు ప్రవేశించాడు. ఆ దివ్యవనము మేరుగిరికి కింద భాగాన ఉంది. పారిజాత వృక్షములు ఆ వనము యొక్క శోభను ఇనువడింపచేస్తూ ఉన్నాయి. అశోక వృక్షములు, పొగడ చెట్లు, మందార తొరలు, సుందరమైన లతలతో ఆ వనం సువాసనములు వెదజల్లుతూ ఉంది. శాల, తాళ, చంపక, పనస, మామిడి, వేప, ఇప్ప మొదలగు వృక్షాలతో వాసంతి మాధవీలతలాగా మండపములతో నిండి ఉంది. దానిమ్మ, కొబ్బరి, అరటి వృక్షములతో దాని శోభ ప్రవర్ధమవుతూ ఉంది. అడవి మొల్ల, మాలతి, కుంద మొదలగు పూల తీగలతో, లతలతో కనులకు విందు చేస్తూ ఉంది. అచట అనేకములగు హంసలు, కొంగలు విహరిస్తూ ఉన్నాయి. నిరంతరము వెదురు వృక్షముల ధ్వనులు వీణుల విందు చేస్తూ ఉంది. తుమ్మెదల ఝుంకారముతో నినదించుచూ ఉంది. ఆ వనము అన్ని విధములుగా సౌఖ్యదాయనియై ఉంది. సుజుమ్న మహారాజు ఆ వనమును చూచి మిక్కిలి హర్షించాడు. వృక్షములు ఫలభరితములయ్యాయి. కోకిలలు వీణులకు విందు చేస్తూ ఉన్నాయి. ఇదంతయో చూచి రాజును అతని సేవకులను ముగ్ధులయ్యారు. మహారాజుకు సుజుమ్నుడు సేవకులను వనమునందే ప్రవేశించాడు. అతడుకు వెళ్ళడంతోడనే అతనికి స్త్రీ రూపం వచ్చింది. గుర్రములు కూడా ఆడగుర్రాలుగా మారిపోయాయి. అప్పుడు ఆయన భయంకరమగు చింతలో చిక్కుకున్నాడు. ఇప్పుడేం జరుగుతోంది అని ఆలోచించాడు. అక్కడ మిక్కిలి వ్యాకులతకు లోనయ్యాడు. చింతాక్రాంతుడై బాధపడుతున్నాడు. అతనికి తీరని ఆపద కలిగింది. ఆ నారీ రూపమున తలుచుకుంటూ లజ్జితుడయ్యాడు. నేను స్త్రీ రూపుడినైతని ఇప్పుడేమి చెయ్యాలి? ఇంటికి ఎలా వెళ్ళాలి? ఏ విధముగా రాజ్యమున పరిపాలించాలి? ఇట్లు నన్నెవ్వరు మోసగించారు అని తనలో తానే అనుకుంటూ ఆ మహారాజు కుమిలిపోతూ ఉన్నాడనమాట మనసులోని. అంటే దానికి మళ్ళీ ఋషిగణాలు అంటున్నాయి, సూత మహర్షి, మీరు మిక్కుల ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారు కదా. సుజుమ్నుడు మహారాజు స్త్రీలకు ఎట్లా లభ్యమయ్యాడు? ఆయన దేవతలతో సమానమైన పరాక్రమశాలి. అతడు స్త్రీ యాగుడనుటకు కారణమేమిటి? మిగుల రమణీయ వనములందు తిరుగునప్పుడు అట్లు జరగడానికి కారణమేమిటి? సువ్రత, దయచేసి దీనిని విస్తృతంగా తెలుపు అని అన్నాడు. దానికి మళ్ళీ ఇంకా సూత మహర్షి ఇంకా అంటున్నమాట, ఒకానొక సమయమున భగవంతుడైన శంకరుని దర్శనానికి సనకస సనందనాది ఋషిగణములు అతడికి వెళ్ళారు. ఆ సమయమున భగవంతుడు అయిన శివుడు భగవతి అయిన ఉమతో క్రీడలో నిమగ్నుడై ఉన్నాడు. ఋషులను చూచి ఉమ మిగుల సిగ్గుపడింది. పతిదేవుని దగ్గర నుండి లేచి ఆమె లజ్జితురాలై వేరొక చోట కూర్చుంది. ఆమె శరీరము మిగుల వేగముగా కంపిస్తూ ఉంది. ఆ ఇరువురి ఆనందమును చూచి ఋషులు ఆ స్థలమును వదిలి వెంటనే నారాయణాశ్రమము చేరుకున్నారు. తన ప్రియురాలకు పార్వతి మిగుల లజ్జితురాలవుట చూచి భగవంతుడైన ఈశ్వరుడు ఆమెను ఈ విధంగా ఓదార్చాడు. నీవు ఎందుకు లజ్జితురాలవుతున్నావు? నీకు ఇప్పుడు సంతోషమును కలగచేసేదను. వరానన నేటి నుండి ఏ పురుషుడైనను ఈ వనమున ప్రవేశించినచో అతడు వెంటనే స్త్రీ రూపాన్ని పొందుతాడు. ఇట్లు భగవంతుడైన శంకరునిచే ఆ వన ప్రదేశము
శపించబడింది. అప్పటి నుండి ఆ వనము దోషభూయిష్టమైనది. ఈ విషయము నెరిగిన ప్రజలు ఎవ్వరూ ఆ వనమునందు మరిచిపోయి కూడా అడుగు పెట్టరు. మహారాజు అయిన సుజుమ్నుడు ఆ విషయం తెలియకపోవటచే మంత్రులతో కూడి అతడికి వెళ్ళాడు కనుక అందరితో పాటు శాపవశమున అతడు కూడా స్త్రీ కనుక అందరితో స్త్రీ రూపాన్ని ధరించి స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు ఆ రాజర్షి యొక్క సుజుమ్నుడి మీద చింత అన్న మేఘములా ఆవరించింది. సిగ్గుతో అతడు ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఆ వనము నుండి బయటనే అటు ఇటు తిరగసాగాడు. స్త్రీ అయిన కారణమున అప్పుడు అతనికి ఇలా అన్న పేరు వచ్చింది. వారు నలువైపులు తిరగాడుచున్నారు. ఇంతలో చంద్రుని కుమారుడు నవయవ్వనుడకు బుధుడు ఇలను కలిశాడు. ఇల యొక్క రూపము మిక్కిలి మనోహరంగా ఉంది. ఆమె వెంట అనేక మంది స్త్రీలు. మహానుభావుడైన బుధుడు ఆమె తన పత్నిగా చేసుకొని కోరికను వ్యక్తం చేశాడు. ఇలా మనసులో కూడా బుధుని పతిగా వరించడం సముచితమని తోచింది. ప్రేమతో ఇరువురు పారస్పరిక సంబంధం ఏర్పడింది. ఆ ఇల గర్భము నుండి బుధునకు పురూరవుడు అనే పేరు గల పుత్రుడు ఉదయించాడు. ఆ సౌందర్యవతి ఇలా వనమునందుండియే పుత్రునకు జన్మనిచ్చింది. కానీ ఆమె మనసులోని బాధ కలుగుతూనే ఉంది. అచటనే ఆమె తనకు కులాచార్యుడు మునివరుడైన వశిష్ఠుడిని స్మరించింది. వశిష్ఠుడు మిక్కిలి దయగలవాడు. ఆయన సుజుమ్నుని స్థితిని చూచి జగత్కళ్యాణకారకుడు దేవాదిదేవుడు భగవంతుడైన శంకరుని స్తుతించాడు. శంకర భగవానుడు మునియడల ప్రసన్నుడయ్యాడు. వశిష్ఠుడు తనకిష్టుడైన రాజును మరలా పురుషునిగా చేయమని ప్రార్థించాడు. అప్పుడు శంకరుడు తన మాటకు సత్యం కావాలిను అని తలంచి రాజు 1 నెల పురుషునిగా ఇంకొక మాసము స్త్రీగా ఉండవలసి వచ్చును అని చెప్పాడు. ఇట్లు వరమును పొంది ధర్మాత్ముడైన సుజుమ్నుడు తన గృహానికి వెళ్ళాడు. వశిష్ఠుని కృపచేత అతడు రాజ్యమును పరిపాలించడం ప్రారంభించాడు. స్త్రీగా ఉన్నప్పుడు అతడు రాజభవనమునందే ఉండేవాడు. పురుషుడైనప్పుడు రాజ్యమును పరిపాలించేవాడు. ఆ సమయమున ప్రజల యందు అశాంతి వ్యాపించింది. అట్టి రాజు వారికి ప్రియమైన వాడు కాలేకపోయాడు. సమయానుకూలముగా పురూరవుడు యవనావస్థకు చేరుకున్నాడు. అప్పుడు రాజు సజ్జమ్నుడు అతనిని రాజసింహాసనమున ఆసీనునిగా చేసి వనాలకి వెళ్ళిపోయాడు. అనేక వృక్షాలతో సంపన్నమైనట్టు చక్కని వనమునందు మునివరుడకు నారదునితో ఆ రాజు ఉత్తమమైన నవాక్షర మంత్ర దీక్షను తీసుకున్నాడు. మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆ మంత్రమును జపించడం ప్రారంభించాడు. అప్పుడు సకలములను ఉద్ధరించు గుణమయ్యి భగవతి యోగమాయ రాజు ఎడల ప్రసన్నురాలయ్యింది. సింహాన్ని అధిరోధించి ఆ జనని రాజు దగ్గరికి వచ్చింది. ఆ దేవి దివ్య రూపాన్ని మిక్కిలి మనోహరంగా ఉంది. దివ్య రూపధారిణి అగు ఆ దేవిని చూచి స్త్రీగా ఉన్న రాజగు సుజుమ్నుడు కనులు ఆనందంతో పులకరించిపోయాయి. అతడు పట్టరాని ఆనందంతో తలవంచి భగవతి అయిన జగదింబికకు ప్రణమిల్లాడు. ఆ దేవిని స్తుతింపసాగాడు. ఇలా ఈ విధంగా స్తుతించిందనమాట భగవతిని. భగవతి, నేను సుప్రసిద్ధ దివ్య రూపమును దర్శించగలిగితిని. ఈ రూపము సకల జగమునకు శ్రేయస్సును చేకూరుస్తుంది. తల్లి, దేవతలు నిన్ను స్తుతిస్తారు. వారికి ముక్తి నొసగి కోరికలను తీర్చు స్వభావమే నీది. అట్టి నీ చరణములకు తలవంచి నమస్కరిస్తున్నాను. నీ పదకమలములు కామప్రదములు, ముక్తిని ప్రసాదించునవి. నీ దివ్య రూపము సురలను మునులను మోహింపచేస్తుంది. అట్టి తరి నీ మహిమ సామాన్య మానవుడు ఏ విధంగా తెలుసుకుంటాడు?
దయామయి, నీ మహిమ తెలియరానిది. దేవీ వైభవమును చూచి నాకు మిక్కిలి కలుగుతోంది. నీ దయాదృష్టి ప్రసరించగానే నీ సంపూర్ణ ప్రభావము అవగతమవుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుడు, కుబేరుడు, వసుగణములు నీ సంపూర్ణ గుణములను తెలుసుకోలేకపోతున్నారు. అట్టి ఎడల గుణహీనుడైన మానవుడు ఎట్లు అర్థం చేసుకోగలడు? మాత, విష్ణు భగవానుడు మహా తేజస్వి అయినప్పటికీ సకలైశ్వర్యాలను ప్రసాదించు నీ సాత్విక రూపము లక్ష్మీదేవిని ఆ స్వామి తెలుసు. అటులే బ్రహ్మదేవుడు నీ రజోరూపమును, శంకరుడు తామస రూపమును మాత్రమే తెలియుదురు. అప్పటిక గొప్ప మూర్ఖులైననైనా ఎక్కడ అత్యంత ప్రభావవంతమైన నీ ప్రసాద గుణమెక్కడ? నీ ప్రభావమును గుర్తించుట నా వంటి దానికి అసంభవము. భవానీ, కృపతో కూడిన నీ చరిత్ర నాకు అర్థమయ్యింది. అనన్య భక్తితో ఉపాసించు సేవకులను దయతో చూచుట నీ స్వభావమే. నీవు లక్ష్మీ రూపమున శోభిల్లుచు విష్ణువుతో సంబంధమును పెట్టుకున్నప్పుడే ఆ స్వామి నిన్ను మధుదైత్యుని సంహరించడానికి సంసిద్ధమయ్యాడు. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మివైన నీ చేత పాదములు ఒత్తించుకున్నప్పుడే పాదములను ఒత్తించుకున్నట్టు తగదని తన పవిత్ర హస్తములతో నీ పావన పదములను ఒత్తుతాడు. పురాణ పురుషుడైన హరియు శోకము నెరిగిన వాడై సంతోషముతో నీ పాదతాడనమును కోరుకుంటాడు. పురాణ పురుషుడగు విష్ణుదేవుని వక్షస్థలమును భృగు మహర్షి కాలుతో తన్నాడు. కానీ శ్రీదేవి యొక్క కోరిక చెంతనే ఆ స్వామి కోపించలేదు. అశోక వృక్షమును ఖండించినను అది భవిష్యత్తునందు మరలా తన రూపాన్ని పొందుతుంది. ఆశతో క్రోధమును వహించదు కదా. సకల దేవతలు విష్ణుదేవునకు ప్రణమిల్లెదరు. కానీ ఆ శ్రీహరి యొక్క మనస్సు నీ యందు లగ్నమై ఉంది. దేవి, నీవు అత్యంత విశాలమైన శాంతమై ఆభరణములచే అలంకరింపబడిన విష్ణు భగవానుని వక్షస్థలమును శయ్య మీద మెరుపుతీగా మేఘమాల యందు శోభిల్లునట్లు విరాజమానురాలై ఉండువు. అప్పుడు జగత్ప్రభువైన విష్ణువు నీకు వాహనము కాలేదా? మాత, నీవు కోపగించి ఆ స్వామిని వదిలిపెట్టినచో నిశ్చితముగా ఆ ప్రభువునకు పూజలు అసంభవమవుతాయి. పురుషుడు శాంతుడు, సుశీలుడు, గుణవంతుడు కావచ్చు. కానీ అతని యందు నువ్వు లేనుచో నా చెప్పుకొను సోదరులు, బంధువులు కూడా అతనిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అమిత ప్రభావశాలి యగు దేవి, సదా నీ చరణకమలములను ఆరాధించడానికి ఉద్యమించు. ఆ బ్రహ్మాది దేవతలు ఎప్పుడో ఒకప్పుడు స్త్రీలై ఉండిరి కదా. వారిని కూడా నీవు పురుషునిగా చేసితివని నేను అనుకొందును. తల్లి, నీ శక్తిని ఏమని వర్ణించగలను? మాత, నీవు స్త్రీని పురుషునిగా రూపొందించగల శక్తి కలదానివి కదా. నన్ను కూడా కృపతో పురుషునిగా చేసి నన్ను అనుగ్రహించు. అప్పుడు దేవి ప్రసన్నురాలే ఆమెను పురుషునిగా చేసింది. తదనంతరం సుద్యుమ్నుడు ఈ విధంగా మళ్ళీ మాట్లాడుతున్నమాట. దేవితో పలుకుతున్నాడు. దేవి, నీవు నాకు స్త్రీవి కాదు, పురుషుడవు కాదు, నిర్గుణవు కాదు, సగుణవు కావు అన్న భావనము నా మనసులో మొదలవుతుంది. నీవెవరైనాను సరే భక్తిభావముతో నేను అనవరతమును నీకు ప్రణామాలు చేస్తున్నాను. జనని, నీ ఎడల నాకు భక్తి శ్రద్ధలు ఎల్లవేళలా కలిగి ఉండవలసినదే అని నా అభిమతము అని చెప్పేసి ఈ విధంగా చెప్పాడని సూత మహర్షి వారు
ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఇట్లు స్తుతించిన సుజమ్న మహారాజు భగవతుని శరణుజొచ్చాడు. దేవి మిగుల ప్రసన్నురాలై అతనిని తన ధామమునకు చేర్చుకుంది. ఇట్లు భగవతి అయిన జగదంబిక కృపాప్రసాదమున రాజు తిరిగి రాని పరమపదములకు అర్హుడయ్యాడు. ఆ పదములను పొందడానికి దేవతలు కూడా లాలసులై ఉంటారు. సుజమ్నుడు స్వర్గవాసి అగుడచే పురూరవుడు రాజ్యాన్ని పరిపాలించసాగాడు. అతడు మహితా గుణసంపన్నుడు, ప్రజలను సంతోషం పెట్టుటయందు ప్రయత్నశీలుడై ఉన్నాడు. ప్రతిష్టానపురము మిగుల రమణీయమైన నగరము. అదియే ఈనాటి అతనికి రాజధాని. ప్రజలు రక్షణయందు సదా సంలగ్నమై సకల ధర్మాలను తెలిసిన పురూరవునికి చేతికి శాసనమును అనే కళ్ళం వచ్చింది. మిక్కిలి ప్రయత్నశీలుడు, ప్రభువు శక్తి ఆయనలో నిండిపోయి ఉంది. సామదాన భేదములతో అందరూనూ ఆయన ఆధీనములో ఉంటారు. ఆయన రాజ్యకాలమున సకల వర్ణముల వారు తమ తమ ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటించేవారు. మహారాజు యొక్క పురూరవుడు వివిధ యజ్ఞములు చేశాడు. భూసురులకు ధారాళముగా దక్షిణలనిచ్చాడు. ఆయన రూపగుణ వైభవాలని, సదాచారములను, స్వభావమును, శక్తిని గురించి వినే ఊర్వశి ఆ రాజుయందు ఆసక్తి కలది అయ్యింది. ఆమె పురూరవుని భర్తగా పొందవలను అనే కోరికను బ్రహ్మాండ శాపమున ఆ అప్సరస మత్స్యలోకమున నుండి వచ్చింది. మహారాజుకు పురూరవుడు గుణవంతుడు అని తెలుసుకొని ఆమె ఆయనను వరించింది. ఆమె మహారాజునకు 2 షరతులను విధించాడు. రాజా, నీ వద్ద 2 మేకలు ఉన్నాయి. వాటిని నువ్వు రక్షించాలి. ప్రతి దినము ఘృతమునే తింటుందవి. ఇది తప్ప నేను ఇంకేదీ స్వీకరించను. మహారాజా, మైథునమున తప్ప నేనెప్పుడూనూ నిన్ను నగ్నముగా చూడజాలను. రాజా, ఎప్పుడైనాను ఈ షరతునకు భంగం కలిగినచో నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇది ముమ్మాటికి సత్యము. రాజు ఊర్వశి షరతులకు అంగీకరించింది. శాపము నుండి ఉద్ధరింపబడడానికి ఆమె ప్రతిజ్ఞాపూర్వకముగా అతడు వసింపసాగింది. ఆ సమయమున రాజు యొక్క మనసుకు, బుద్ధికి ఏకైక విషయము ఊర్వశియే అయి ఉంది. ఆమె లేకుండా ఒక్క క్షణమైనను గడుచుట అసంభవము అన్నంతగా అతడు ఆమెను అనురక్తుడై ఉన్నాడు. ఇట్లే అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. దేవరాజుకు ఇంద్రునకు స్వర్గమున ఊర్వశి కనిపించలేదు. ఆయన గంధర్వులారా, మీరు ఊర్వశిని ఇచ్చటకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. రాజగు పురూరవునకు కనువిప్పు కలిగించి ఆయన గృహము నుండి మేకలను దొంగిలించినచో నిశ్చితముగా పని జరుగుతుంది. ఇక్కడ ఊర్వశి లేక నా సభ అంతా చిన్నపోయింది, దాని శోభ నశించింది. కనుక ఏదో ఒక ఉపాయమున సౌందర్యవతియకు ఆ అప్సరసని ఇచ్చడికి తీసుకుని రండి. తదనంతరము దేవరాజు ఇంద్రుడు చెప్పినట్లు విశ్వావసుడు మొదలుగా కల గంధర్వులు పురూరవుని భవనానికి వెళ్ళారు. గాఢాంధకారము అలుముకొని ఉంది. గంధర్వులు మేకలను అపహరించారు. వాటిని తీసుకొని వారు ఆకాశ మార్గాన్ని వెళుతుండగా మేకలు అరవసాగాయి. ఊర్వశి ఆ మేకలను పుత్ర సమానముగా భావించింది. వాటి అరుపులను విని ఆమెకు కోపం వచ్చింది. ఆమె రాజుతో ఈ విధంగా అంది: ఈ మేకలను సురక్షితముగా ఉంచదనని నీవు ప్రతిజ్ఞ చేశావు. కానీ రాజా, నేడు నీ అందరి విశ్వాసము నశించింది. ఈ మేకలు నాకు పుత్రుల వలె ప్రియమైనవి. వీటిని చోరులు దొంగలించారు.
నీవు ఆడదాని వల్లే కళ్ళు మూసుకుని పడి ఉన్నావు. నీవు నపుంసకుడువు. నీ వీరత్వము నీ మనసుకే పరిమితమై ఉంది. నీవంటి భర్తతో కాపురము చేయుచు నేను అయోమయ స్థితిలో పడిపోయాను. ఈ 2 మేకలు నా ప్రాణాలకు సమానంగా ప్రియమైనవి. నేడవి నా కనుల నుండి అంతర్ధానమయ్యాయి. ఇట్లు ఊర్వశి విలపించసాగింది. ఉదాసీనురాలైన ఆమెను చూచి మహారాజునకు మతిపోయింది. అతడు వెంటనే లేచి నగ్నముగా దొంగల వెనక పరిగెడ్డాడు. అంటే పరుగు తీశాడు. అదే సమయమున రాజభవనము ఎదురుగానే గంధర్వుల యొక్క ప్రేరణతో ఒక మెరుపు మెరిసింది. రాజు వెళ్ళడి తొందరలో ఉన్నాడు. అప్సర దానిని నగ్నముగానే చూసింది. ఆ గంధర్వులు త్రోవలోనే మేకలను వదిలి పరుగు పెట్టారు. రాజు ఆ మేకలను పట్టుకుని తన భవనానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆయనకు ఊర్వశి కనిపించలేదు. పురూరవుడు మిక్కిలి దుఃఖితుడై విలపించసాగాడు. కానీ అప్పటికే సౌందర్యవతి యొక్క ఊర్వశి తన భర్తను నగ్నముగా చూచి వెళ్ళిపోయింది. అప్పుడు స్వయముగా రాజు రోధించుచూ దేశాంతరములు తిరగసాగాడు. అతని మనసు ఊర్వశియందు లగ్నమయ్యింది. అతడి స్థితి పిచ్చివాని వలె ఉంది. భూమండలమునంతటినీ అంతా కూడా తిరగసాగాడు. అతనికి కురుక్షేత్రమునందు ఊర్వశి కనిపించింది. ఆమెను చూచి మహారాజు అయిన పురూరవుని సర్వాంగాలు పొలకించిపోయాయి. మధుర వాక్కులతో అతడిట్లు పలకసాగాడు. సుందరి, నిలువుము. నా చిత్తము నీ యందు ఆసక్తమైనది. నేను నీ అధీనమున బతుకుచున్నాను. ఏ అపరాధాన్ని చెయ్యలేదు. భర్త అయిన నన్ను ఈ ఘోర సంకటమున పడివేయుట ఎంతవరకు సమంజసమో? దేవి, ఇదియే నీకు ఇష్టమైనచో నా శరీరమును నీవు దూరముగా ఉండినచో అది నశిస్తుంది. దేవి, నీవు దీనిని పరిత్యజించినచో దీనికి నక్కలు కాకులు తింటాయి. అనగా నేను జీవించి ఉండను. ఇట్లు రాజైన పురూరవుడు దుఃఖితుడై విలపిస్తూ ఉన్నాడు. అతని దీనస్థితి అతి దీనంగా ఉంది. అలసిపోయి అత్యంత వివసుడయ్యాడు. అప్పుడు ఊర్వశి అతనితో ఈ విధంగా చెప్పింది. ఏమని చెప్పిందట? మహారాజా, నీవు గొప్ప మూర్ఖుడవు. నీ బుద్ధి ఎందుకు భ్రష్టమయ్యింది? నీవు ఇంటికి వెళ్ళు. అతడు ఆనందాన్ని అనుభవించు. ఇట్లు మనసులో విషాదాన్ని పొందట వ్యర్థము అని చెప్పింది. ఎంత నచ్చ చెప్పినానో మహామోహాలతో మునిగి ఉన్న పురూరవునకు జ్ఞానోదయం కలగలేదు. అతడు పొంగి వస్తున్న దుఃఖసాగరంలో మునకలు వేస్తూ ఉన్నాడు అని సూతుడు చెప్తున్నాడు అనమాట. ఇట్లా ఈ కథను నేనే మీకు చెప్పాను. ఊర్వశి ప్రసంగము మిగిలిన పెద్దది. నేను దీనిని సంక్షిప్తంగా మీకు చెప్పాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ తర్వాత కథలో ఏం చెప్పారో అన్నది రేపటి పారాయణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓం శ్రీమాత్రే నమః.